ఏపీలో కూటమి ప్రభుత్వం ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇలాంటి గుడ్ న్యూస్‌లు అయితే చాలా తక్కువగా అయితే వస్తూ ఉంటాయి కదా! ఈ వీడియోని అయితే మర్చిపోవద్దు. అలాగే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మంత్రి పార్థసారథి గారు అయితే మీడియా సమావేశంలో క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే చాలా మంది కమెంట్స్‌లో అయితే అడిగారు కదా! మాకు ఇంటి స్థలం అయితే చూపించలేదు. కానీ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. అలాగే మాకు రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు. కానీ ఇంటి స్థలం చూపించారు. మేము ఇల్లు కట్టుకోలేదు. మా ఇంటి పట్టా క్యాన్సిల్ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలైతే చాలా మంది కమెంట్ సెక్షన్‌లో అయితే అడిగారు. వాటన్నిటికి సంబంధించి క్లారిటీ వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో అయితే అందిస్తాను. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రీసెంట్ గా ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి గారు మీడియా సమావేశంలో అయితే చెప్పారు. ఆ వివరాలు ఏంటో చూసినట్లయితే ముఖ్యంగా ఇంటి స్థలాలకి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారికి 3 సెంట్ల భూమి, పట్టణ ప్రాంతాల్లో భూమి లేని పేదలకు 2 సెంట్ల భూమి అందిస్తామని అయితే హామీ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి నిర్ణయాన్ని కేబినెట్ మీటింగ్ లో తీసుకున్నట్లయితే ఆయన అయితే ప్రకటించారు. ఈ ఇంటి స్థలాలకి సంబంధించి అర్హతలు చూసినట్లయితే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అంటే ఇంటి స్థలానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ద్వారా కూడా లోన్ అనేది పొంది ఉండకూడదు. అలాగే ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. అలాగే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ అంటే వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి. అలాగే మెట్ట భూమి వచ్చేసి 5 ఎకరాల లోపు ఉండాలి. పల్ల భూమి వచ్చేసి 2.5 ఎకరాల లోపు అయితే ఉండాలని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. ఇంకా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కదా, మేము ఇంటి స్థలం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని. ఒకవేళ రేషన్ కార్డుకి ఆప్షన్ ఇవ్వకుండా ఇంటి స్థలానికి ఆప్షన్ ఇచ్చారే అనుకోండి, ప్రజలందరూ కూడా సచివాలయం మీద అయితే పడతారు. అంత సాహసం అయితే ఏపీ ప్రభుత్వం చెయ్యదని అయితే అనుకుంటున్నాను. ముందుగా రేషన్ కార్డులకు సంబంధించి ఆప్షన్ ఇచ్చిన తర్వాతే, వారందరికీ రేషన్ కార్డులు వచ్చిన తర్వాతే ఈ ఇంటి స్థలానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూసినట్లయితే గత ప్రభుత్వంలో చాలా మందికి ఇంటి పట్టాలు అయితే అందించారు, కానీ అందులో చాలా మంది ఇల్లు అయితే నిర్మించుకోలేదు. కారణం వారికి ఆ ఇంటి పట్టా అనేది వారి సొంత ఊర్లో కాకుండా దూరంగా వేరే చోట ఇవ్వటం, లేదా వారు ఇల్లు అనేది నిర్మించుకోవడానికి నివాసయోగ్యం కాని చోట ఇంటి పట్టా అనేది ఇవ్వటం, అంటే మరీ చెరువుల్లో ఇవ్వటం, ఇలా చాలా కారణాల వల్ల వాళ్ళు ఇల్లు అయితే నిర్మించుకోలేదు. ప్రభుత్వం వారికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకుంది. ఒకవేళ ఆ స్థలం అనేది నివాసయోగ్యం కాకపోతే అక్కడ పట్టా పొందిన వారందరికీ కూడా పట్టా అనేది రద్దు చేసేసి వారికి కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 2 సెంట్ల భూమి, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి 3 సెంట్ల భూమి అయితే అందిస్తారు. అలాగే కొన్ని చోట్ల సిచ్యువేషన్ వేరేగా ఉండొచ్చు. కొన్ని లేఅవుట్లు చూసుకున్నట్లయితే ఆ లేఅవుట్లు చాలా వరకు ఇల్లు అనేది పూర్తయిపోయి ఉంటాయి. అంటే అర్థం ఏంటి, అక్కడ ఇల్లు అనేది నిర్మించుకోవడానికి నివాసయోగ్యంగానే ఉంది కాబట్టి అక్కడ చాలా వరకు ఇల్లు అయితే నిర్మించుకున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, అక్కడ ఎలాంటి ఇంటి నిర్మాణం ఏర్పాటు చేయకుండానే స్థలం ఖాళీగా వదిలేస్తారు. అలాంటి వారికి సంబంధించి ప్రభుత్వం సర్వే అయితే చేస్తుంది. మీరు ఇప్పటి వరకు అక్కడ ఇల్లు అనేది ఎందుకు నిర్మించుకోలేదు అని వారిని సర్వే ద్వారా సంప్రదిస్తారు. ఒకవేళ ఇల్లు అనేది నిర్మించుకునే ఉద్దేశం ఉంటే, అంటే ఇప్పుడు వరకు వాళ్ళకి ఏ లోను రాకపోవడం వల్ల నిర్మించుకోలేదేమో, ఏమో కారణం ఏదైనా ఉండొచ్చు కదా, అందుకోసం ప్రభుత్వం సర్వే అయితే చేస్తుంది. ఒకవేళ అక్కడ ఖాళీగా ఉన్న స్థలంలో ఎవరికైతే ఇంటి పట్టా ఇచ్చారో ఆ పర్సన్ గనక ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉంటే గనక ప్రభుత్వం ఇల్లు కట్టుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. వారికి ఇల్లు కట్టుకునే ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పట్టా అతనికి క్యాన్సిల్ చేసేసి ఎవరైతే కొత్తగా అర్హత పొందిన వ్యక్తి ఉంటారో వారికి ఆ పట్టా అనేది అసైన్ చేస్తారు. ఇక్కడితో చాలా మంది డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయని అయితే అనుకున్నాను. ఎందుకంటే చాలా మంది మాకు రిజిస్ట్రేషన్ జరగలేదు, డాక్యుమెంట్ రాలేదు, ఇలా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా సర్వే నెంబర్లు మార్చేస్తుంది, స్థలాలు మార్చేస్తుంది, సెంట్లు కూడా మార్చేసింది. ఇలా మొత్తం డీటెయిల్స్ అన్ని మార్చేసింది. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం పని చెప్పండి. అందుకోసం మీరు టెన్షన్ అయితే పడకండి. రిజిస్ట్రేషన్ జరిగింది, రిజిస్ట్రేషన్ జరగలేదు అవి ఏం కూడా ఆలోచించకండి. మీకు ఇంటి పట్టా వచ్చిందా రాలేదా, అదే ఇప్పుడు మెయిన్.